వాళ్ళు తీసుకునే సప్లిమెంట్స్లో ఎనబాలిక్ స్టీరాయిడ్స్ అని ఉంటాయండి. ఓకే. అదేంటి మజిల్ బిల్డ్ చేయడానికి. మజిల్ బిల్డ్ చేయడం ఇష్టం కదా చాలా మంది మెన్కి. సో అదేంటంటే ఇట్స్ సింథటిక్ వర్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో బ్రెయిన్కి ఏం సిగ్నల్ అందుతుంది, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ జరుగుతుంది అని సిగ్నల్ అంది అసలు న్యాచురల్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని బంద్ చేస్తుంది. న్యాచురల్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ బంద్ అయినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ బంద్ అయిపోతుంది. సో వాళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బీజాలు అనేది ష్రింక్ అయిపోవటము, టెస్టోస్టెరాన్ న్యాచురల్గా ప్రొడక్షన్ తగ్గిపోవటము, స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవటము, 90% వరకు పడిపోతుంది స్పర్మ్ కౌంట్. 90%. అండ్ అది ఆపేసిన తర్వాత కూడా నెలలు సంవత్సరాలు పట్టొచ్చు రిగెయిన్ అవ్వడానికి. కొంతమందికి పర్మనెంట్ డ్యామేజ్ జరగచ్చు. సో ఇది తెల్లవక్క తీసుకుంటారు. అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ఎనబాలిక్ స్టీరాయిడ్స్ జోలికి వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ. చాలా మంది బాడీ బిల్డర్స్ నేను చూస్తుంటా, పిల్లలు లేరా అంటే లేదంటారు. మేబీ ఇది ఒక రీజన్ అయింది. ఇది అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సుధీర్. ఓకే.